హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడిని 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని అందపాతాళానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తే ఇక్కడ కూడా మాజీ శాసనసభ్యుడు దూరం నాగేశ్వరరావు గారు సుమారు 45,000 ఓట్లు పైచిలుకుతో తేడాతో ఓడిపోయి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు గెలుపొందితే ప్రజల చిత్కారాన్ని ఎదుర్కొంటే ఇవాళ మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనంలో 2019 నుంచి 24 వరకు ఆయన ఏదో రామరాజ్యం చేసినట్టు ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టలేదని, అదేవిధంగా నేను రౌడీజం చేయలేదని, దౌర్జన్యాలు చేయలేదని, ఆక్రమణ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చిన కూటమి నేతలు రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పని చిలక పలుకులు పలికాడు, దెయ్యాలు వేదాలు వదిలించినట్టు. దాన్ని కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకుంటుంటే దాన్ని నేను దూలం నాగేశ్వరరావు బాధితుల సంఘ అధ్యక్షుడిగా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచే 2024 వరకు దూలం నాగేశ్వరరావు ఏ అయితే అక్రమాలు చేశాడో, ఏ అయితే దౌర్జన్యాలు చేశాడో, ఏ కూటమి నాయకుల మీద ఎవరెవరి మీద కేసులు పెట్టాడో, ఏ అయితే స్థలాలని గవర్నమెంట్ ప్రభుత్వ భవనాలని కూల్చేసి తన ఆస్తి విలువలు పెంచుకున్నాడో ఒక 27 పాయింట్ల మీద ఉదాహరణగా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. దాన్ని రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. దానికి దూలం నాగేశ్వర గారు కళ్ళు మూసుకుపోయినాయి, మళ్ళీ ఆయన చూడలేరేమో అని చెప్పి ఆయన కార్యాలయం ముందు కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పాత తాలూకు దూలం నాగేశ్వర గారు రౌడీజం పోక ఇవాళ మా ఫ్లెక్సీల మీద దౌర్జన్యంగా గూండాలను పంపించి తీసివేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. దాన్ని మా జనసేన కార్యకర్తల తరఫున తీవ్రంగా ప్రతిఘటించాం. దూలం నాగేశ్వరరావు గారు, నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీకు నియోజకవర్గ ప్రజలు సత్కరించారు, 45 ఓట్ల మెజార్టీతో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించారు. అంటే నేను ఇంట్లో పడుకోమని, నువ్వు ఇంట్లో పడుకోకుండా వచ్చి దెయ్యాలు వేదాలు వదిలించినట్టు నువ్వేదో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కైకలూరు నియోజకవర్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లిస్టు ఇస్తే 100 మంది లోపే ఉంటాయి. అది నీ కొడుకు, నీ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులని 100 మంది ఇబ్బంది పెట్టలేదని తప్ప నియోజకవర్గ ప్రజలందరూ ఇబ్బంది పెట్టావు. ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూసి చాలా హర్షిస్తూ ఉన్నారు. నీకు దూలం నాగేశ్వరరావు గారు, నీకు రెస్ట్ తీసుకునే టైం వచ్చింది. నీ పెద్ద కొడుకు వినయ్ దగ్గర శుభ్రంగా బెంగళూరులో ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, లేదు చిన్న కొడుకు కుక్క దగ్గర కావాలంటే విజయవాడలో రెస్ట్ తీసుకో తప్ప కైకలూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, ఆ ప్రశాంతంగా ఉంచాల్సిందిగా కోరుతా ఉన్నా దూలం నాగేశ్వరరావు. 27 పాయింట్ల మీద నేను చర్చికి రావడానికి ఎక్కడికైనా సిద్ధం. నీ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర రమ్మంటావా, నీ ఆఫీస్ దగ్గర రమ్మంటావా, ఎక్కడికి రావడానికి సిద్ధం. నేను పెట్టిన 27 పాయింట్లో ఒక్క పాయింట్లో అయినా కానీ, ఒక్క విషయంలో అయినా కానీ అవినీతి ఆరోపణలు నేను అసత్య ఆరోపణలు చేశాను నిరూపిస్తే నీ రాజకీయ సన్యాయం చేస్తా, నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నా. అంతేకాకుండా మళ్ళా కనుక నీ దౌర్జన్యం కనుక మితిమీరితే ఈ మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలు పెడతాం, అవసరమైతే కరపత్రాలు వేసి నువ్వు చేసిన అక్రమాలు మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.